కరీంనగర్లో రెండో రోజు ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతోంది. 6 గ్యారంటీల పథకాలకు సంబంధించిన దరఖాస్తులను తీసుకుంటున్నారు అధికారులు. ప్రజాపాలనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కరీంనగర్ నుంచి వెంకటేష్ అందిస్తారు. రెండో రోజు కార్యక్రమం జరుగుతుంది. కరీంనగర్ గోదాంగడ్డలోని 34వ డివిజన్ పరిధిలోని ప్రజాపాలన కార్యక్రమం ఉదయం నుంచే దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది. నిన్న ఒక్కరోజే మొదటి రోజు దాదాపు 28,000 దరఖాస్తులు జిల్లా వ్యాప్తంగా అందినాయి. అందులో మున్సిపాలిటీలో 12,300 పైచిలకు దరఖాస్తులు అందితే గ్రామ పంచాయతీలకు సంబంధించి 313 గ్రామాలలో కేవలం 42 గ్రామ పంచాయతీలను నిన్న మొదటి రోజు దరఖాస్తులు స్వీకరించారు. అందులోనే 16,000 పైచిలకు దరఖాస్తులు వచ్చినాయి. అంటే ఓవరాల్గా ఒక్కరోజు 28,000 దరఖాస్తులు వచ్చినాయంటే మొత్తం 6 తారీఖు వరకు లక్షల్లో ఈ అప్లికేషన్స్ ఉండే అవకాశం ఉంది. దరఖాస్తు ఫారంలు తీసుకెళ్లి వాటిని నింపి తీసుకొస్తా ఉన్నారు. చాలామంది ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు, మనకు గోదాంగడ్డకు సంబంధించి ఉదయం నుంచే క్యూ లైన్లో నిలబడి సిస్టమేటిక్గా వాటి దరఖాస్తులు సబ్మిట్ చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఒక క్యాండిడేట్ ఉన్నారు. అన్న, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమేమి కావాలని అప్లై చేసుకున్నారు? ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇక్కడ గోదాంగడ్డ. మీకు ఇల్లు లేదా? లేదు. గతంలో డబుల్ బెడ్రూమ్ కోసం ఏమైనా అప్లై చేసిరా? చేయలేదా? సరే. ఒక ఇల్లు ఒకటేనా, ఇంకేమైనా దరఖాస్తు చేసారు? దీంట్లో 6 గ్యారెంటీలు అన్నాడు కదా. ఇల్లు ఒకటే. ఇల్లు ఒకటే. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గోదాంగడ్డ. ఏం కావాలని దరఖాస్తు చేసుకున్నారు? ఇల్లు కావాలి. ఇంకా 6 గ్యారెంటీలలో ఒక ఇల్లు ఒకటే రాసిరా? దీనికి ఇంకేమేమి నింపారు? ఇల్లే ఒకటే. ఇల్లు ఒకటే. నెలకు 2,500 ఇస్తా ఉన్నది కదా గవర్నమెంట్, అది నింపలేదా? మా అమ్మకి ఇస్తుంది. మా అమ్మకి వస్తుంది. మీ అమ్మకి వస్తుంది, పెన్షన్ వస్తుంది. ఓకే. ఇక్కడ చూడొచ్చు, మనకు చాలా మంది అప్లికేషన్ తీసుకున్నారు. బ్రదర్, మీరే కంచెలు వచ్చారు? గోదాంగడ్డ అండి. గోదాంగడ్డ. ఏమేమి కావాలనుకోని అప్లై చేస్తున్నారు? గృహజ్యోతి, మహాలక్ష్మి, రైతు భరోసా వంటివి అప్లై చేస్తున్నాను. అంతకుముందు మనం మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు అధికారులే మన బస్తీలకు వచ్చి, మన వాడలకు వచ్చి తీసుకోవడం ఇది మంచి పరిణామంగా భావిస్తున్నాం. ఈ ఏరియాకి సంబంధించిన కార్పొరేటర్లు కూడా ఉన్నారు. ఎట్లా వీళ్ళకు ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు? అన్న, మీరు ఈ ఏరియా కార్పొరేటర్గా ఉన్నారు కదా, మీ ప్రజల కోసం ఈ ప్రజాపాలన సమర్థవంతంగా అందేందుకు ఎట్లాంటి మీరు చర్యలు తీసుకున్నారు? నిన్న మేము ఈ 34వ డివిజన్ కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్ నేను, మా ఫ్యామిలీ కార్పొరేటరు. అయితే నిన్న మేము మన డివిజన్లో దాదాపు 600-700 అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది. మా కార్యక్రమం నిన్న నుంచే స్టార్ట్ అయింది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమం నిన్న స్టార్ట్ చేసిండ్రు. మేము కూడా సహకరించాలి, గవర్నమెంట్కు సహకరించాలని మేము నిన్న దాదాపు 600 అప్లికేషన్లు ఇచ్చినాము. ఇవాళ పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టి మాకు మున్సిపల్ కమిషనర్ ఆదేశాల వరకు మేము మంచి ప్రోగ్రాం పెట్టి ఇవాళ దాదాపు 1,000 మంది అప్లికేషన్, మేము నిన్న ఇచ్చిన అప్లికేషన్ ఇవాళ రిటర్న్ తీసుకొని వాళ్ళకు రాబోయే రోజుల్లో వాళ్ళకు ఈ స్కీమ్లు ఏమేమి ఉన్నాయో అవి సహకరించాలని నేను. రెస్పాన్స్ ఎట్లా ఉంది? జనం ఏమంటున్నారు? ఏమైనా డౌట్ అడుగుతున్నారా? ఏం డౌట్లు అడుగుతున్నారు? ప్రజలు అయితే మాకు మంచిగా సహకరిస్తున్నారు. ఇంటింటికి వెళ్ళి ఏం చెప్తున్నారు? మహిళలు ఏమైనా అడుగుతున్నారా? కొత్తగా మాకు ఇవి కావాలి. स्कीम के बारे में बहुत अच्छा है, बसेस के लिए भी अच्छा है. अभी जो ये प्रोग्राम्स चल रहे हैं वो भी अच्छा है. आवाम आकर बहुत खुश हो रही है. हर कोई अपना फॉर्म लेके जाके अच्छा लेके आके दे रहे, रेस्पॉन्स दे रहे, हम भी दे रहे और लोग भी दे रहे. 34వ డివిజన్కి సంబంధించి మరొక వ్యక్తి ఉన్నారు. ఎట్లా జరుగుతుందండి మీ దగ్గర ప్రజాపాలన కార్యక్రమం? దరఖాస్తులు ఎట్లా, ఏమైనా డౌట్స్ కానీ క్లియర్ చేస్తున్నారా? అన్ని నిన్నటికెళ్ళే దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది. నేను దాదాపు చాలా మంది వచ్చిళ్ళు. మా డివిజన్లో చాలా ఘనంగా జరుగుతుంది. ప్రజలు కూడా అందరూ సహకరిస్తున్నారు. మాకు ప్రజాపాలన మంచి సక్సెస్ జరుగుతున్నది. అబ్జర్వ్ చేసినంత వరకు ఎలాంటి స్కీమ్లు ఎక్కువ అప్లై చేస్తున్నారు? ఇప్పుడు చేయూత, మహిళలు చాలా మంది మహిళలు చేయూత కిందకి వస్తున్నారు. ఆ గ్యాస్ది, విద్యుత్ కనెక్షన్, మహిళలది 4,000 పింఛన్ గురించి చాలా మంది ఏం డౌట్స్ ఉన్నా మా ఇక్కడ డివిజన్ ఆఫీసులో మా బర్కత్ అలీ కార్పొరేటర్ ఆధ్వర్యంలో, డివిజన్ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ అభ్యర్థిని ఆధ్వర్యంలో, ఇద్దరు ఆధ్వర్యంలో చాలా ఘనంగా జరుగుతుంది. రేషన్ కార్డు లేదని వాళ్ళని అడుగుతున్నారు. చాలా మంది అడిగితే ఆల్రెడీ మా రేవంత్ రెడ్డి గారును బట్టి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు అప్లై చేసుకోండి అనేసి. దాని ఫర్దర్ ఏమున్నదో దాని ప్రకారం మేము కంటిన్యూగా రేషన్ కార్డు లేదు కూడా. రేషన్ కార్డు లేకుంటే ఈ స్కీమ్కి ఎట్లా అప్లై చేసుకోవాలి మరి? రేషన్ కార్డు సరే ఇప్పుడు ఎట్లుందండి సార్, మాకు ఆల్రెడీ రేషన్ కార్డు 10 ఏళ్ళకి టీఆర్ఎస్ గవర్నమెంట్ పెట్టింది ఏం లేదు. 10 ఏళ్ళకి ఒక్క కొత్త అప్లికేషన్ కూడా లేదు. మేము మొన్న గవర్నమెంట్ ఫామ్ నెల రోజుల్లో కాలే, అది కూడా మేము ఓపెన్ చేస్తున్నాం. మా ముఖ్యమంత్రి గారు అది ఓపెన్ కాగానే ఇప్పుడు అప్లికేషన్ చేసుకోమన్నాం. అది ఓపెన్ అయినాక రేషన్ కార్డు తద్వారా ఎట్లుందో దాని ప్రకారం ప్రొసీడ్ అవుతామని చెప్తున్నాం. ఇప్పటికైతే అన్ని చోట్ల ఇప్పుడు మొత్తం 313 గ్రామ పంచాయతీలు ఉంటే నిన్న 42 గ్రామ పంచాయతీల్లో ఈ ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభమైంది. మిగతా గ్రామాల్లో కూడా ఈరోజు ప్రారంభమై ఈ నెల 6 వరకు జరగబోతుంది. అదేవిధంగా కరీంనగర్ జిల్లాలోని 5 మున్సిపాలిటీల్లో కూడా ఎక్కడికక్కడ వార్డుల వారీగా, డివిజన్ల వారీగా కౌంటర్లు ఏర్పాటు చేసి ఇట్లాంటి దరఖాస్తులు స్వీకరించే కార్యక్రమం జరుగుతుంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్.